హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దుస్ మరో ప్రపంచం. ఈరోజు వెజిటబుల్ కీన్వా చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో చాలామందికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. శరీరానికి కావలసిన పోషకాలన్నీ తీసుకుంటూ ఫిట్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. భోజనంలో అన్నానికి బదులుగా కీన్వా తీసుకునే వారి సంఖ్య పెరిగింది. ఈ వెజిటబుల్ కీన్వాను ఎలా తయారు చేస్తారు, అలాగే అసలు కీన్వాలో ఉండే పోషకాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కావలసిన పదార్థాలు: కీన్వా 2 కప్పులు, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ 1, వెల్లుల్లి 6 రెబ్బలు, అల్లం చిన్న ముక్క, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, క్యారెట్లు 2, బీన్స్ 4, టమోటాలు 2, పచ్చి బఠానీలు 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, కొత్తిమీర 1 కట్ట, తరిగిన పాలకూర 1 కప్పు, నిమ్మరసం 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి తగినంత. ముందుగా ఒక కడాయి తీసుకుని అది వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా ఫ్రై చేయాలి. అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్, బీట్రూట్ ముక్కలు వేసి, బీట్రూట్ ఆప్షనల్ అండి, నానబెట్టిన పచ్చి బఠానీలు, తరిగిన బీన్స్, రుచికి సరిపడినంత ఉప్పు వేసి 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేయాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తరువాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, నానబెట్టుకున్న కీన్వాను కూడా వేసి బాగా కలుపుకోవాలి. 2 కప్పుల కీన్వాకి 3 కప్పులు నీళ్లు పోయాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసి బాగా కలిపి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు తరిగి పెట్టిన పాలకూరను వేసి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. అలాగే నిమ్మరసంను కూడా వేసి ఇప్పుడు ఇందులోకి తరిగిన కొత్తిమీరను, ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే, గుమగుమలాడే, ఎన్నో పోషకాలు గల వెజిటబుల్ కీన్వా రెడీ. కీన్వాను ఎందుకు తినాలో తెలుసుకుందాం రండి. కీన్వాకు మదర్ ఆఫ్ ఆల్ గ్రెయిన్స్ అని పేరుందండి. 1 కప్పు కీన్వాను తీసుకుంటే శరీరానికి సుమారు 222 క్యాలరీల గల శక్తి అందుతుంది. సో వీటిల్లో ఈ కీన్వాలో ప్రోటీన్లు, అన్సాచురేటెడ్ కొవ్వులు, కాల్షియం, మాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్, కాపర్, జింక్, B6E వంటి విటమిన్లు, అలాగే నియాసిన్, థైమిన్ లాంటి పోషకాలు శరీరానికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇది ముఖ్యంగా కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడము, అలాగే డయాబెటీస్, గుండె జబ్బులు, ఎముక ఆరోగ్యానికి, జీవక్రియల పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర కీన్వా అనేది పోషిస్తుందండి. కీన్వా శరీరాన్ని అలసట, నిద్రలేమి, తలనొప్పి, కండరాల తిమ్ముర్లు, రక్తహీనత, డయాబెటీస్ లాంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే జీవక్రియ రేటును కూడా మెరుగుపరుస్తుంది. త్వరగా బరువు తగ్గాలనుకునేవారు కీన్వాని తింటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.